అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు పుస్తకము వ్రాయటం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం కనుక మనం చూస్తే, ఈ ప్రార్థనలు అనేవి వాక్యాధారితమైనటువంటి ప్రార్థనలు. అనగా వాక్యము లేని ప్రార్థన దిశ లేనిది, ప్రార్థనలో లేని వాక్యము శక్తి లేనిది అని ఒక దైవజనుడు ప్రార్థన గురించి ఆయన మాట్లాడటం మనం వింటాం. కాబట్టి ఈ రోజున జీవాహారమైనటువంటి దేవుని వాక్యము మనం సంతుష్టిగా భుజించినప్పుడు ఆ వాక్యాహారం అనేటువంటి బలము మన ప్రార్థనకు శక్తినిస్తుంది. వాక్యము, ప్రార్థన, విశ్వాసము మనకు ఆత్మీయ విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వరాలు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి వాక్యములను కేవలం అక్షరములుగా కాక, అది ఒక సమాచారముగా కాక, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము సజీవమైనదని, అది జీవాత్మ కలిగినటువంటిదని, శక్తి కలిగినటువంటి లేఖనములని మనము గుర్తించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ వాక్యమే మన మధ్య నివసించి మనతో మనం చేసేటువంటి ప్రార్థనలకు బలమవుతుంది. కాబట్టి దేవుని వాక్యము జతపరచబడినటువంటి ప్రార్థన పరలోకములో దేవుని హృదయమును కదిలించగలుగుతుంది. దేవుని వాక్యము జతపరచబడిన ప్రార్థన దేవుని యొక్క బలమైన హస్తమును కదిలించి ఆ హస్తము ద్వారా మన జీవితంలో అద్భుతములు చేయగలుగుతుంది. దేవుని వాక్యము జతపరచబడిన ప్రార్థన ఒక పాపిని పునరుద్ధరించగల శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఈ రోజున వాక్యములను సమాచారముగా, అక్షరములుగా చూడక, ఆ వాక్యములలో దాగి ఉన్నటువంటి ఆజ్ఞలను, ఆ వాక్యములో దాగి ఉన్నటువంటి వాగ్దానములను, ఆ వాక్యములో దాగి ఉన్నటువంటి నిబంధనలను మనము చూడగలిగి ఉండాలి. అప్పుడే దేవుని వాక్యము సజీవమైనటువంటిదై మన ప్రార్థనకు బలమును ఇవ్వగలుగుతుంది అని గమనించాలి. అయితే మనం బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కనుక మనం చూసినప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. ఏమని? మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు మా పితరులతో చేసిన ప్రమాణమును బట్టి మా ఎడల నీ కార్యము జరిగించుము అని మోషే దేవుని యొక్క నిబంధన వాగ్దానములను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాడు. అలాగే సొలొమోను కనుక మనం చూస్తే, నీ సేవకుడైన నా తండ్రియగు దావీదుతో నీవు చేసిన నిబంధనను, వాగ్దానమును, ప్రమాణమును జ్ఞాపకము చేసుకునమని ప్రార్థిస్తాడు. అలాగే నెహెమ్యాను చూసినప్పుడు, నెహెమ్యా, నీ దాసులైనటువంటి వారితో నీవు చేసిన ప్రమాణంను బట్టి నీ కార్యము మా ఎడల జరిగించమని నెహెమ్యా ప్రార్థిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ప్రార్థనకు ఇంధనం వంటిది, ప్రార్థనకు బలం వంటిది. కాబట్టి ఎంతోమంది తమ ప్రార్థనా జీవితాలు బలహీనముగా ఉన్నవి అని చింతించే వారికి ఈ పుస్తకము ఒక నూతన బలమును అందించగలుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి 75 ప్రార్థనలు కూడా ఆ ప్రార్థన ఎవరు చేశారు, ఆ చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఏ జవాబిచ్చాడు, ఆ ఇచ్చినటువంటి జవాబుకి దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అనువర్తనం ఏమై ఉన్నది, ఆ వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక నమూనా ప్రార్థన కూడా ప్రతి ప్రార్థనలో జతపరిచాం. కాబట్టి ఈ 75 ప్రార్థనలు చదివే లోపట మీకు ప్రార్థన యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యత, ఆ వాక్యాధారితమైనటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించగలుగుతారు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈ పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి పుస్తకము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రార్థనను నెమ్మదిగా మీరు చదివి దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మీరు తెలుసుకోగలుగుతారని ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.